వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన వార్డులో ఉన్న విద్యుత్ సబ్స్టేషన్లో ఆపరేటర్ పోస్టులకు అలాగే లైన్మెన్ ఉద్యోగాలకు డబ్బులు వసూలు చేసినట్టుగా రూరల్ ఎమ్మెల్యే ఆరోపించారని, ఈ ఆరోపణలపై గతంలోనే విజిలెన్స్ ఎంక్వైరీ జరిపించి ఆరోపణలు అవాస్తవమని నిర్ధారించడం జరిగిందన్నారు. జరిగిన కార్పొరేట్ సమావేశంలో అధికార పార్టీని విమర్శించినందుకు కోటంరెడ్డి సోదరులు నాపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నిన్న నా మీద డబ్బులు తీసుకున్నాననే ఆరోపణలతో శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఆయన తమ్ముడు గిరిధర్ రెడ్డి గారు కొంతమంది చేత ఆరోపణలు చేయించడం జరిగింది. వాళ్ళందరూ నా వార్డులోనే పెట్టిన సబ్స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు. ఆ షిఫ్ట్ ఆపరేటర్లుగా వాళ్ళని ఉద్యోగంలో పెట్టేటప్పుడే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నా మీద ఆరోపణలు చేస్తూ ఈనాడులో ఒక ఆర్టికల్ రాయించడం జరిగింది. దాని ఆధారంగా అప్పటి ఎలక్ట్రిసిటీ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేయడం జరిగింది ఆ ఆరోపణల మీద. ఇదే ఈ డబ్బులు తీసుకున్నాననే ఆరోపణ మీదే, డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇప్పిస్తున్నానన్న ఆరోపణ మీదే ఆ రోజు విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది. ఆ విజిలెన్స్ ఎంక్వైరీలో అది ఫాల్స్ అలిగేషన్ అని తెలిసిన తరువాతనే వాళ్ళని షిఫ్ట్ ఆపరేటర్లుగా డిపార్ట్మెంట్ నియమించడం జరిగింది. ఆ తరువాత ఎన్నికలు అయిపోయి జూన్ 4వ తేదీ శ్రీధర్ రెడ్డి గారు గెలిచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జూన్ నెలలోనే నా మీద వాళ్ళని బెదిరించి, మీరు ఉద్యోగాల్లో ఉండాలంటే శ్రీనివాస్ యాదవ్ మీద కేసు పెట్టాలి, మీ దగ్గర డబ్బులు తీసుకున్నాడని కేసు పెట్టాలి, లేదంటే మీ ఉద్యోగాలు తీసేస్తాం, వేరే వాళ్ళని పెట్టుకుంటామని చెప్పి బెదిరించి మళ్ళా వాళ్ళ చేత నా మీద ఆరోపణలు చేయించడం జరిగింది. ఆ ఆరోపణలు చేయించినప్పుడు నేను విజిలెన్స్ ఆఫీసర్కి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఒక లెటర్ రాశాను. అయ్యా, మీరు ఇంతకు ముందు విచారణ చేశారు, మీ విచారణలో వచ్చిన రిపోర్టు, మీరు ఏమైతే వచ్చిందో ఆ రిపోర్టు నాకు ఇవ్వాలని చెప్పి నేను ఇక్కడ ఉన్న విజిలెన్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడగడం జరిగింది. ఆయన నాకు సమాధానంగా ఒక లెటర్ ఇచ్చారు. ఆయన లెటర్లో ఏం పొందుపరిచారంటే, ఆ రోజు మేము విచారణ జరిపాం, ఆ విచారణకు సంబంధించిన రిపోర్ట్ ఏదైతే ఉందో అది మా దగ్గర ఉండదు, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో తిరుపతిలో వాళ్ళ దగ్గర ఉంటుంది, మీరు వాళ్ళని అప్రోచ్ అవ్వండి అని చెప్పారు ఈ లెటర్లో. అలాగే చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్కి కూడా నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద లెటర్ పెట్టడం జరిగింది. ఆ లెటర్ పెడితే వాళ్ళు ఇచ్చిన సమాధానం, ఇది